నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే. నమస్తే. సార్, కర్ణాటక రాజకీయాలు కూడా మనం గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి విషయం దగ్గరికి వచ్చేసరికి ఒకలాంటి ఊగిసలాట చూస్తూ ఉన్నాం. సిద్ధరామయ్య గారు రాజీనామా చేయబోతున్నారు అంటే కాదు అన్నారు, అట్లా నడిచింది. బట్ ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లో ఆయనంతట ఆయనే కుండబద్దలు కొట్టారు, రాజీనామా చేస్తున్నాను అన్నారు, చేసేసారు. ఏంటి కర్ణాటక రాజకీయాలు అంటే యాక్చువల్గా అగ్రిమెంట్ ప్రకారం జరగాలి. అగ్రిమెంట్ ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే సిద్ధరామయ్య అవుతాడా అనే ఒక చర్చ జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుస్తూ ఖర్గే గారి ఆధ్వర్యంలో ఒక అవగాహనకు వచ్చారు. ఆ అవగాహన ఏంటంటే 2.5 సంవత్సరాలు ఈయన 2.5 సంవత్సరాలు ఆయన పరిపాలించాలి అనేది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ ఈ పవర్ షేరింగ్ ప్రోగ్రామ్ అనేది ఎవరూ మాట్లాడట్లేదు. ఈ మాట్లాడని సందర్భంలో నెమ్మదిగా అక్కడ శివకుమార్లో అన్రెస్ట్ మొదలైన తర్వాత అది బయటకు వ్యక్తమవుతూ వచ్చింది. ఈ టైంలో ఆయనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక రాజీ మార్గం చూసే ప్రయత్నం చేసింది. అదేంటంటే నిన్న కూడా జరిగింది అది. ఆ సమావేశంలో వేణుగోపాల్ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఏంటంటే ఈసారి ఈ టర్మ్కి సిద్ధరామయ్యకి వదిలేయండి, టోటల్గా వదిలేస్తే నెక్స్ట్ టైం గెలిచినప్పుడు మీకే పూర్తి టర్మ్ 5 years మీరే ఉంటారు, ఇంకెవరూ కదిలించరు మిమ్మల్ని అని ఒక తాయిలం విసిరే ప్రయత్నం జరిగింది నిన్న. ఆయన కన్విన్స్ కాల. అంటే నెక్స్ట్ టైం పవర్ వస్తుందా రాదా ఈ డిస్కషన్లోకి నేను వెళ్ళటం లేదు, మీరు చెప్పినటువంటి అగ్రిమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు అనేది ఒకటే నా ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి అని కూర్చున్నాడు ఆయన. సిద్ధరామయ్య గారు జాతీయ రాజకీయాల్లోకి రాను, నాకు హిందీ రాదు, నన్ను ఢిల్లీకి లాక్కండి అని చెప్పేశాడు. చెప్పి నేను ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలని అనుకోవడం లేదు అన్నాడు ఆయన. ఆయనకు కూడా ఒక తాయిలం చూపించారు, మీ అబ్బాయికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, మీ కంట్రోల్ నడుస్తుంది ప్రభుత్వం మీద, వచ్చేసారి మీరే ఈ మాటలన్నీ చెప్పారు కానీ ఆయన కూడా పదవి వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ మీద ఒక ప్రెజర్ ఉంది, గట్టిగానే ప్రెషర్ పడింది. ఆ ప్రెజర్ ఏంటంటే డీకే శివకుమార్కి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే ఈయన ఆల్టర్నేటివ్ పరమేశ్వర్ అని ఇంకో అతను తీసుకొచ్చాడు. పరమేశ్వర్ అని అక్కడ హోంమంత్రి ఆయన క్యాబినెట్లో, సిద్ధరామయ్య గారి క్యాబినెట్లో. అతను బలహీన వర్గాల నాయకుడు కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుంది డీకే శివకుమార్కి ఇవ్వటం కన్నా కూడా అని కూడా ఒక ఆల్టర్నేటివ్ని సజెస్ట్ చేశాడు సిద్ధరామయ్య. అంటే డీకే శివకుమార్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంని చేయాలనే ప్రెజర్ కాంగ్రెస్ మీద ఉంది. ఎందుకు ఉంది అంటే భారతీయ జనతా పార్టీ అతని వైపు చూస్తోంది, డీకే శివకుమార్ వైపు. వాళ్ళకి ఒక ముఖం కావాలి కర్ణాటకలో, భారతీయ జనతా పార్టీని నడిపించడానికి ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఒక మనిషి కావాలి. అతనికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో సంబంధాలు ఉండాలి, లోకల్గా ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలతోనూ గుడ్ రిలేషన్స్ ఉన్నటువంటి ఒక నాయకుడు కావాలి. అది బీజేపీ స్ట్రాటజీ కూడా మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం. అవును, చూస్ చేసుకోవడానికి. అలా వాళ్ళు ఇప్పుడు బెంగాల్లో చూస్ చేసుకున్నటువంటి అధికారి గారు అలా తృణమూల్ నుంచి హైర్ అయి వచ్చిన వాడే. అస్సాంలో కూడా అలా కాంగ్రెస్ నుంచి హైర్ చేసుకున్నటువంటి నాయకుడికే ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు వారు. కనుక ఇక్కడ డీకే వైపు వాళ్ళ చూపు ఉంది అనేది ఈ మధ్యకాలంలో ఓపెన్ అయింది. ఆయనతో మాట్లాడే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడుకి ఎండార్స్ చేశాడు నరేంద్ర మోడీ గారు స్వయంగా మొన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంగా. ఇది ఓపెన్ అయిపోయింది, మీడియాలో సర్క్యులేట్ అయిపోయిన సందర్భంగా వాళ్ళు డీకేని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది. అందుకని దాదాపు 5 గంటల పాటు ఆయనతో చర్చించాడు రాహుల్ గాంధీ గారు. ఏమిటి కండిషను, ఒకవేళ మీరు వచ్చే టర్మ్ వరకు ఆగితే పూర్తి టర్మ్ మీకే అని చెప్పాడు కదా వేణుగోపాల్, దాన్ని యాక్సెప్ట్ చేస్తే బెటరు అని 5 గంటలు మాట్లాడినా ఈయన కన్విన్స్ కాకపోయిన తర్వాత ఇక లాభం లేదు అని ఫైనల్గా ఆయనకి రకరకాల అవకాశాలు చూపించి పార్టీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది కనుక మనం కర్ణాటకలో నిలబడాలంటే డీకేని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకని మీరు నిష్క్రమించటం మంచిది అనేది వాళ్ళు తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్లో ఇది కొత్త కల్చర్ ఏం కాదు, వాళ్ళు ఏడాదికి ఒక ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర మనం ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి గారిని తీసేసి అంజయ్ గారిని తీసేసి భవనం వెంకట్రామ్ గారిని తీసి కోట్ల విజయభాస్కర్, నలుగురిని మార్చారు.
ఒక్క 5 ఏళ్లలో. కాబట్టి ఆ చరిత్ర ఉంది మనకి. అలాగే వైఎస్ చనిపోయిన తర్వాత రోసయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక సీల్డ్ కవర్ని పంపించేసి ఓ ముఖ్యమంత్రిని ఆ సీల్డ్ కవర్లో వేసి పంపించేస్తారు అక్కడికి. ఇది ప్రోగ్రాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పవర్ షేరింగ్ జరుగుతోంది కర్ణాటకలో అనేది ఎక్స్పోజ్ అవగానే తెలంగాణలో అసంతృప్తి వర్గాలు నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నాయి. అంటే ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఏమన్నా దొరుకుతుందా రేవంత్ని జరిపి అని కొంతమంది ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కుదరదు. ఎందుకంటే అక్కడ అగ్రిమెంట్ డీకేకి 2.5 సంవత్సరాల తర్వాత ఇస్తాము అనే అగ్రిమెంట్ని ఆనర్ చేస్తూ అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది హానర్ చేయకపోతే ఆయన అవతల పార్టీలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవటము, ఆ అగ్రిమెంట్ని ఆనర్ చేయటం అనేది వాళ్ళకి తప్పనిసరి ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప తెలంగాణలో అలా ఉండదు. సిద్ధరామయ్య గారు కూడా కాస్త హుందాతనంగానే బ్రేక్ఫాస్ట్ పెట్టి మంత్రులందరినీ పిలిచారు, కేబినెట్ మంత్రుల్ని. డికే శివకుమార్ గారు కూడా పాదాలకి నమస్కరించారు, ఆశీర్వాదం వినయ ప్రదర్శన చేశాడు. ఉదయం అయితే ఇదంతా చూసాం. సుహృద్భావపూరిత వాతావరణంలోనే జరుగుతోంది, మా మధ్య ఘర్షణలు లేవు. నిన్న ఢిల్లీలో జరిగిందంతా ఘర్షణే. నిన్న ఢిల్లీలో జరిగిన ఘర్షణని ప్రస్తుతానికి మర్చిపోదాం అన్న ధోరణిలో వ్యవహరించారు. రామయ్య గారు కూడా కాస్త పాజిటివ్ ఫేస్ పెట్టుకునే కనిపించారు మరి మనకి. అంతే ఆయన అంటే ఆయనకి రావాల్సినటువంటి వాగ్దానాలు వచ్చేసినాయి కాబట్టి ఆయనకు పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు. కాకపోతే డీకేని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక బ్రాడర్ ప్రోగ్రాంలో ఆయన కూడా త్యాగం చేసినటువంటి త్యాగరాజుగా ఇప్పుడు పార్టీ అధిష్టానం ముందు ఉన్నాడు. ఇప్పుడు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా శివకుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరి ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు రామయ్య గారు అయితే మళ్ళీ కూర్చోలేదు, అబ్బాయిని తీసుకొస్తారు. సిద్ధరామయ్య గారు అబ్బాయిని తీసుకొచ్చి ఉందంటారా అది అగ్రిమెంట్ లో భాగంగానో లేకపోతే? అగ్రిమెంట్ లో భాగం కాదు కానీ తీసుకొచ్చి పెడతామనే ఒక హామీ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఆ హామీ ప్రకారం దాన్ని ఆనర్ చేస్తూనే అదే జరుగుతుంది మాక్సిమం. అంతకు మించి వేరే అవకాశం లేదు. ఇప్పుడు కర్ణాటక, ఇంతకు ముందు మీరు చెప్పారు, కర్ణాటక రాజకీయాల తర్వాత పక్క రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, అండ్ ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగానే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కూడా ఉంది కాబట్టి ఏంటి ఇక్కడ పరిస్థితి? కొంతమంది రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయాల నేపథ్యంలో 2-3 పేర్లు సర్క్యులేషన్ లో పెట్టారు కానీ వాళ్ళెవరూ కూడా రేవంత్కి వ్యతిరేకులు కాదు. అంటే ఒక రకంగా శ్రీధర్ బాబు గారి పేరు కూడా సర్క్యులేట్ అవుతోంది కానీ అది వాస్తవం కాదు. ప్రస్తుతం ఎవరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళాలి అని అనుకోవడం లేదు. అయితే ఆయన రీసెంట్గా అన్నటువంటి ఒక మాటని బయటకు తీసి అక్కడ డీకే ఎలాగైతే భారతీయ జనతా పార్టీతో వెళ్ళిపోతాడు అనే ప్రచారం ఉందో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య నేను 34 వరకు అధికారంలో ఉంటాను అన్నాడు. 24 to 34 నేనే సీఎంని అన్నాడు తప్ప మా పార్టీనే అధికారంలో ఉంటుంది అనలేదు. కాబట్టి ఈయన స్టాండ్ మార్చి అటు వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అవ్వాలని ట్రై చేస్తున్నాడు అనే ఒక చర్చ మొన్న ప్రధానమంత్రి గారు ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకున్న సన్నివేశం నుంచి ఒక సైన్ డెవలప్ చేసి ఈయన వెళ్ళిపోతున్నాడు అనే దాన్ని చెప్తూ ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నటువంటి మార్పుకి ఇక్కడ ఏదైనా అవకాశం ఉందా ఆ సీన్ ఆధారంగా దాన్ని పునాదిగా పెట్టి ఇక్కడ అధికారం అందుకోవడానికి కొంతమంది నోరు తెరిచేటువంటి అవకాశం దొరికింది కానీ బలంగా ఎవరూ మాట్లాడలేదు. వి హనుమంతరావు లాంటి వాళ్ళు గతంలో ఉండేవాళ్ళు, వాళ్ళు బలంగా మాట్లాడగలిగేవాళ్ళు. ఈ మధ్య ఆయన కూడా బీసీ స్టాండ్ తీసుకుని ఆయన తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీసీ డిక్లరేషను ఇవి ప్రాపర్గా అమలు జరగకపోతే నేను ఊరుకోను అని ఆయన గొంతు లేపాడు వి హనుమంతరావు గారు. అంటే సమస్యల పట్ల నోరు మెదుపుతున్నారు, గొంతెత్తుతున్నారు కానీ పదవుల పట్ల అయితే మాత్రం ఎవరు గొడవకు దిగట్లేదు. ఇక్కడ క్లియర్ అగ్రిమెంట్ ఉంది ఆయనకి. అంటే ఫ్రాంచైజీ ఇచ్చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఈయనకి రేవంత్ రెడ్డి గారికి ఫ్రాంచైజీ ఇచ్చేసినట్టుగానే భావించాలి. ఓకే, కాబట్టి ఫ్రాంచైజీ మోడల్ని కదిలించరు వాళ్ళు. చూద్దాం సార్. థ్యాంక్ యూ.